హలో అండి, నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా కిచెన్లో నేను చేసే వెరైటీ నల్లకారం. మనం ఇవాళ నల్లకారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూసారు కదండి, నేను ఇంట్లోనే తయారు చేశాను నల్లకారాన్ని. బాలింతలకు పెడతారండి డెలివరీ అయిన తర్వాత. నల్లకారం వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నల్లకారం వేసుకొని 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే అద్భుత అన్నమాట. హెల్త్కి చాలా మంచిది. బాడీలో నీరు గీరు ఏదన్నా ఉన్నా కూడా లాగేస్తుంది. నల్లకారం తినడం వల్ల మనకి నడుము అది గట్టిపడుతుంది. రెండోది బాడీలో ఉన్న వాటర్ అది లాగేస్తుంది. అది మనం ఇంట్లోనే తయారు చేసుకుందామండి. మార్కెట్ నుంచి తెచ్చుకోవడం కన్నా కూడా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే ఆ తృప్తే వేరు. అది ఎలా చేయాలి ఏంటనేది చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా నేను 150 గ్రామ్స్ తొడాలు తీసి కొలత వేసుకున్న 150 గ్రామ్స్ ఎండుమిర్చి, జీలకర్ర 50 గ్రామ్స్, మెంతులు 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు 100 గ్రామ్స్, శనగపప్పు 100 గ్రామ్స్, చిన్నులపాయ 100 గ్రామ్స్, ధనియాలు 100 గ్రాములు, మినప్పప్పు 100 గ్రాములు, చింతపండు 100 గ్రామ్స్ వేసుకోవచ్చు లేదా 150 గ్రామ్స్ వేసుకోవచ్చు, అది మీ టేస్ట్కి తగ్గట్టు. కరివేపాకు అనేది 2 గుప్పెళ్ళు అండి. చక్కగా కడిగి ఆరపెట్టుకున్నాను కరివేపాకుని. ఈ మిరపకాయలను కూడా శుభ్రంగా తుడుచుకొని తొడాలు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేద్దాం. ఐరన్ మూకుడైతే చాలా బాగుంటుందండి. ఐరన్ మూకుడు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఈ మన ఆరపెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి, ఇది కూడా ఇందులో వేసి వేయించుకుందామండి. ఇలా వేయించుకోవటం వల్ల చాలా బాగుంటుంది. నేను ఇది టిప్ యూట్యూబ్లోనే ఎవరో ఆంటీ చేస్తే చూశాను, నాకు బాగుంది అనిపించింది. ఆవిడకి చాలా చాలా థ్యాంక్ యూ కూడా. ఇలాంటి చిన్న చిన్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నేర్చుకోవడం వల్ల మనకి త్వరగా అయిపోతాయి. ఈ సాల్ట్ వేసి సాల్ట్లో కనుక కరివేపాకు వేయటం వల్ల త్వరగా వేగుతుందండి కరివేపాకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కరివేపాకుని వేయించుకోండి. ఇంకో మూకుడు ఉంటే బాగుండేది, 2 ధనాదం చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఐరన్ది నేను ఇందులోనే చేస్తున్నాను. ఏగే వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకొని హాఫ్ వరకు అయిపోయిందండి. ఇంకా కొంచెం వేగాలి. ఇది మనకి గలగలలాడాలి కరివేపాకు, చక్కగా కరకరలాడుతూ అట్లా మనం చేత్తో ఇలా అంటే పౌడర్ లాగా అయ్యేలాగా అనమాట. చక్కగా వేయించుకున్న తర్వాత తీసి ఆరపెట్టుకోండి, పక్కన ప్లేట్లో పోసేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ముందుగానే పెట్టుకున్న 150 గ్రామ్స్ ఎండుమిర్చి, చూసారు కదా, ఎండుమిర్చిని చక్కగా ఇట్లా ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేగాలండి. వేగటం అంటే అవి కలర్ బ్లాక్ కలర్ వస్తేనే బాగుంటాయండి. దీనికి నల్లకారం అంటేనే మాడుకారం అంటారు దీన్ని. మాడుకారం అంటేనే కొంచెం మిరపకాయలు అది కూడా కొంచెం డార్క్గా వేగాలన్నమాట. చక్కగా సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపిక్గా వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి వీటిని. కారపొళ్ళు అవి చాలా ఈజీ అండి, ఇంట్లోనే చేసేసుకుంటే పోతుంది. మనకు బయట 100 గ్రాములు వచ్చేసి 100 రూపీస్, అట్లా 150 ఉంటుంది. అది కొన్ని టేస్ట్ ఉంటాయి, కొన్ని టేస్ట్ ఉండవు. ఇవన్నీ కాదులే అని చెప్పి మనతో అయ్యేది కాదులే అని చెప్పేసి ఇక నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాను నల్లకారాన్ని. మనం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, 5-6 నెలల వరకు వాడుకోవచ్చండి ఇక నల్లకారం. ఇలా చక్కగా ఈ విధంగా వేయించుకోండి. కొంచెం స్పేస్ ఎక్కువ ఉన్నదైతే ఇంకా బాగుంటుంది. ఇది స్పేస్ తక్కువ ఉండడం వల్ల నాకు తిప్పడానికి కుదరలేదు. కొంచెం పెద్ద మూకుడు తీసుకొని వేయించుకోండి. అలాగే పొయ్యిని సిమ్లో పెట్టుకొని చింతపండును కూడా వేపుకోండి. మనకు నిలవ ఉండాలి కాబట్టి అన్నీ వేయించుకున్న తర్వాత మనం చేసుకుంటే మనకు 1 year వరకు కూడా ఉంటుందండి కారం, స్టోర్ చేసి పెట్టుకుంటే. లేదు మనం త్వరగా తినేస్తే అయిపోతుంది 5-6 నెలల్లో. చక్కగా చింతపండు కూడా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేసుకొని అందులోనే 100 గ్రామ్స్ శనగపప్పు ఉన్నాయి కదండి, అవి వేసుకొని కొంచెం వేగనివ్వండి. చూసారు కదా, ఇలా వేగుతున్నప్పుడు 100 గ్రామ్స్ మినపప్పు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి వేయించుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నేను మెంతులు వేసానండి. మీకు అంత ఇష్టం లేదంటుంటే 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. మెంతులు కూడా హెల్త్కి మంచిది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇవి కొంచెం బాగా వేగుతున్నాయి అంటే స్మెల్ తెలుస్తుందండి, అరోమా వస్తుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, హైలో పెట్టి వేయించొద్దు వీటిని. ఎందుకంటే హైలో పెట్టి వేయించితే పైన మాడిపోతాయి, లోపల వేగవు. కొంచెం సగం పైన వేగిన తర్వాత ధనియాలండి, 100 గ్రాముల ధనియాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి కొంచెం సేపు వేయించుకోండి. ఇలా నూనెలో కాకుండా విడిగా కూడా వేయించుకోవచ్చు. నూనెలో వేయించుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది.
అలా అని చెప్పేసి ఎక్కువ నూనె వేయొద్దండి, కొంచెమే. అలాగే 50 గ్రామ్స్ జీలకర్ర, అన్నిటికన్నా అన్ని 100 గ్రామ్స్ తీసుకున్నానండి నేను. జీలకర్ర ఒక్కటే 50 గ్రామ్స్ తీసుకున్నాను. నేను చెప్పిన కొలతలతో మీరు ఒకసారి కారం చేసి చూడండి ఎంత బాగుంటుందో. చూసారు కదా, చక్కగా వేగనివ్వండి. సిమ్లో పెట్టేసి మీడియం టు సిమ్లో పెట్టి చక్కగా ఇవన్నీ వేగే వరకు మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ చక్కగా వేగాలి. వేగే వరకు చక్కగా వేయించుకోండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అది వేగినప్పుడు. ఇవన్నీ ఆరాలండి. చల్లగా అయిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలు వేయించేసాను, ఆరిపోయినాయి. చింతపండు వేయించాను, చింతపండు కూడా ఆరిపోయింది. చూస్తున్నారు కదా. ఇదేమో కరివేపాకు, చూస్తారు కదా అలా పౌడర్ అయిపోయిందో. మనం కలుపుతుంటేనే మరమరలాడుతుంది, ఆ విధంగా అయిపోవాలి. తర్వాత 100 గ్రామ్స్ చిన్నుల్లిపాయని నేను వేయించలేదండి. పప్పు దినుసులన్నీ చక్కగా వేయించుకున్నాను. మీకు నూనె ఎక్కడన్నా కనపడుతుందా? లేదు, చూసారు కదా. ఈ విధంగా కొంచెం 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ఈ విధంగా అన్ని పప్పులన్నీ వేయించుకోండి. మీకు దోరగా రెడ్ కలర్లో కనిపిస్తుంది చూసారా శనగపప్పు. అవన్నీ మీరు మంటని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత 1 by 1 మనం మిక్సీ చేసుకుందాం. ముందుగా నేను సాల్ట్ అండ్ కరివేపాకుని మిక్సీ పడుతున్నానండి. అన్నీ కలిపి వేసుకోవచ్చు, బట్ దేనికి అది వేసి కలిపితే బాగుంటుందని చెప్పేసి నేను అలా చేశాను అనమాట. చూసారు కదా పౌడర్ ఎంత ఫైన్ పౌడర్ లాగా వచ్చిందో. ఇది మనకి సాల్ట్ అండ్ కరివేపాకు పౌడర్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి చింతపండు వేస్తున్నానండి. చింతపండు ఇవన్నీ మనం వేయించుకున్నాము. వేయించిన తర్వాత ఆరాలన్నమాట. చల్లగా అయిన తర్వాత మీరు ఇలా చేసుకోండి. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. 150 గ్రామ్స్ అని చెప్పాను కదండి ఎండుమిర్చి. అవి కూడా వేసి చక్కగా కారం పడుతున్నాను. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేను చెప్పిన కొలతలకి ఈ కారం సరిపోతుంది. చూసారు కదా, ఈ కారాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను అనమాట. మరీ పైన పౌడర్లా కాకుండా కొంచెం మామూలుగా అలా చేసేసుకోండి. ఇదంతా కలుపుతున్నాను నేను ముందే. యాక్చువల్గా అయితే కలపవసరంలా, అన్నీ వేసినా కలపచ్చు. నేను ఊరికే అలా వేసాను కదా అని చెప్పేసి కలుపుతున్నాను. ఇంకా మనకి అన్ని పప్పులన్నీ కూడా ఉన్నాయి కదండి, అవి కూడా మిక్సీ చేయాలి. అది కొంచెం హీట్గా ఉందని చెప్పేసి కొంచెం ఇవన్నీ వేసినాయి అని చెప్పేసి కలిపేశాను. తర్వాత పప్పులన్నీ కూడా వేసి నేను మిక్సీ పట్టానండి. మీకు అది స్కిప్ అయిపోయింది వీడియో. తర్వాత ఒక 100 to 150 గ్రామ్స్ 100 to 150 గ్రామ్స్ కాదండి, ఒక 3 టేబుల్ స్పూన్ 50 గ్రామ్స్ లోపల పసుపు కూడా వేసుకోండి. అలాగే పప్పులన్నీ కూడా నేను మిక్సీ పట్టి పౌడర్ కూడా ఇందులో వేసేసాను. ఈ మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత నేను కొంచెం మళ్ళీ ఆ పౌడర్ని తీసి అందులో వేసుకొని చిన్నులపాయలు డైరెక్ట్గా వేయకుండా కొంచెం పౌడర్ వేసేసి ఆ పౌడర్లో ఈ చిన్నులపాయలు వేసి మిక్సీ పట్టానండి. అది కూడా ఇందులో వేస్తాను. వేసిన తర్వాత చక్కగా కలుపుకున్నాం అనుకోండి, అసలు ఇప్పటికే మంచి అరోమా అండి, మంచి ఫ్లేవరు. తినేయాలనిపిస్తుంది. చక్కగా పొద్దున్నే కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, రాత్రి కానివ్వండి, మనం వేడివేడి అన్నంలో 1 స్పూన్ కారం వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక 2-3 ముద్దలు తిన్నా హెల్త్కి చాలా మంచిదండి. ఇంట్లోనే చేసి చక్కగా పెట్టుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, కొంచెం ఓపికగా చేసుకుంటే అయిపోతుంది. మనం మార్కెట్లో తెచ్చుకొని ఇవన్నీ చక్కగా వేరుకొని రాళ్ళు బుళ్ళు లేకుండా చక్కగా చూసుకొని వేయించుకుంటే సరిపోతుందండి. మనకి ఇవి వేయించడానికే టైం పడుతుంది. మిక్సీ ఉందండి, ఒకప్పుడు అంటే దంచుకునేవాళ్ళు ఇవన్నీ. ఇప్పుడు మనకి దంచుకోవటాలు అవేం లేవు కదా, మిక్సీయే కదా, దనాదన్ ఫటాఫట్ అయిపోతుంది. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపాను అనమాట. వీటిని చక్కగా పైన పేస్ట్ లాగా చేయలేదు నేను, కొంచెం బరకగానే వేశాను. ఈ చిన్నులపాయ వేసి కలిపిన తర్వాత నేను మొత్తం కలిపి ఇప్పుడు మిక్సీ పడతానండి. కొంచెం ఒకసారి అలా తిప్పేసేస్తే చక్కగా పౌడర్ లాగా వచ్చేస్తుంది. మరి ఇది కూడా పౌడర్ అంటే మరీ పౌడర్ లాగా కాదు, ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది కొంచెం బరగ్గా ఉంది, కనిపిస్తుంది కదా. దీన్ని నేను ఇప్పుడు చేసి ఇందులో పోసిన దాని విధంగా వస్తుంది అన్నమాట. ఇలా కొంచెం ఓపికగా చేసుకున్నాం అనుకోండి, మనకి 6 నెలలు 7 నెలలు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. చూసారు కదా, నల్లకారం అయితే రెడీ అయిపోయిందండి.
ఇదంతా చక్కగా కొంచెం సేపు ఆరే వరకు మిక్సీలో వేసుకున్నాం కదా, మిక్సీ అనేది హీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం సేపు ఆరే వరకు మొత్తం కలుపుకోండి. నల్ల కారం అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకొని చూడండి. టేస్ట్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి.